బాగున్నాయి చూడు బియ్యం. ఒలిగిపోతాయి మిక్కి. అలా కాదు, చేతిలో పోసుకుని ఒక చెయ్యే ఏ చూపి ఒలిగిపో పెట్టు. దులుపు, స్లోగా దులుపు, దాంట్లోనే కింద పడిపోతాయి. ఈ బియ్యం వచ్చేసి రెడ్ లో ఉంటే అదే విధంగా వైట్ రెండు మిక్స్ అయి ఉంటాయి అనమాట. మరీ వైట్ తినకూడదంట, అందుకని చెప్పి పాయి బియ్యం అంటారు అనమాట. ఇవి కర్నూలు సైడ్ ఉండే రైస్ అంటే ఇవి వచ్చేసి 26 kg అనమాట. మాకైతే 1200 అయితే పడింది అనమాట. కరెక్ట్ వచ్చేసి ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాం మేము. నెక్స్ట్ వచ్చి చిన్నోడు ఇటు వచ్చే పక్కలు తీసామ్మ. పక్కలు తీస్తే నీళ్ళు వస్తాయి, నేను వెళ్ళి నీళ్ళు పడతా. ఈ సరుకులు ఇవన్నీ చదిరే అన్నయ్య లేపమ్మా, టైం అవుతుంది. మా పిల్ల అయితే ఎక్కువ మంచినీళ్ళు బాగా తాగిద్ది అనమాట. ఈ మంచినీళ్ళు తాగడం కూడా మంచిది పొద్దున్న అయితే. ఇంకా నేనైతే పక్కలు అవన్నీ అయితే మడత పెట్టేసి తీసేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ అయ్యి రెడీ చేయాలన్నమాట. టిఫిన్ అవన్నీ వేసుకోవాలి కదా. నీళ్ళు వస్తాయి కానీ నేను వెళ్ళి నీళ్ళు పడతా. కానీ వర్షం ఈ చూడు వెళ్తా వానకి అక్కడే ఉండిపోయింది. బియ్యం వేసా తినేసి కొద్దిగా ఉన్నాయి. కోడి వస్తున్నాయా నీళ్ళు? పడతావా నీళ్ళు నువ్వు? మా పిల్ల అయితే ఖచ్చితంగా నాన్న కూర్చుని అంటే వాళ్ళ నాన్న ఎక్కువ ఉండాలన్నమాట. వాళ్ళ నాన్నతో బాగుంటుంది. లేచాడు కదా, బ్రష్ పట్టుకున్నాడు. చిన్నడా నువ్వు కూడా బ్రష్. పొద్దున్న అయితే వర్షం పడింది కదండి. ఆకు మీద అట్టాకు మీద వాటర్ బల్లే ఉండిపోయి అనమాట. ఇక మా పిల్ల జల్ల తీసేసుకుంటుంది. ఇక వాళ్ళ నాన్న అయితే సరి చేస్తున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ పిల్లలు అయితే బ్రష్ చేయడానికి బ్రష్ తీసుకుని రెడీగా ఉన్నారంట. బ్రష్ అవన్నీ చేస్తున్నారు. ఏం చేస్తున్నా తల్లి? మీనా మీనా ఏం కూర? ఇక మేము వచ్చేసి సరుకులు అవన్నీ చదువుతున్నాం అనమాట. నైట్ తీసుకొచ్చేయాలండి. ఇక మా ఆయన పొద్దున్నే చదవమని చెప్పేది. ఇంకా ఇవన్నీ ఉప్పులు పప్పులు మేము ఎక్కువ తెచ్చుకోనమాట. నెలకు ఒకసారి అయితే తెచ్చుకునే వాళ్ళు వరకు. ఇక పిల్లలు పెరగడం వల్ల ఖర్చులు పెరగడం వల్ల ఎందుకని చెప్పేసి ఇక 1 week ఒకసారి తెచ్చుకుంటున్నాం. అది కాక చీమల ఎద్దులు ఎక్కువ ఉంటున్నాయి అనమాట. డబ్బులు బట్టి డబ్బులు కూడా ఎక్కువ తెచ్చుకుంటున్నాం. డబ్బులు లేనప్పుడు తక్కువ అయితే తెచ్చుకుంటున్నాం. ఎంత మిడిల్ క్లాస్ టైప్ కదండి, కొంచెం ఎంత చూసి అదుకొని జాగ్రత్తగా వాడుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే సరుకులన్నీ మార్నింగ్ కొద్దిగా అయితే చదివేది డబ్బాలో తింటాను. ఏం కాలే, అగ్గిపెట్టలన్నీ షెల్ఫ్లో పెట్టేయమని. ఇక్కడ పెట్టి బెల్లం ఫ్రిడ్జ్లో పెట్టే. ఇడ్లీ రవ్వ పోయాలి, ఇక్కడ ఉంది. బెల్లం ఫ్రిడ్జ్లో పెట్టే.
పెట్టే కూడా బయట పెట్టు. కిందే ఉన్నాయి ఇక చూడు, ఇక్కడ పెట్టేసి. పొయ్యలిగించుకుంటున్నావు అమ్మా. మా ఆయనను పిల్లలేమో మొక్కజొన్న స్వీట్ కార్న్ అయితే ఒలుస్తాను అనమాట, ఉడకబెడతానని చెప్పాను. అవన్నీ ఒలుస్తున్నారు అనమాట. రొయ్యలు ములక్కాయ వండేస్తాను. సరిపోద్ది అంటావు అందరికి? క్యారేజీకి మధ్యాహ్నం మనకి. చట్నీ కోసం అయితే పప్పులు అయితే వేయించుకున్నాను. స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నమాట. ఒక పక్కన రైస్ ఇడ్లీ పెట్టాను. ఇవి వచ్చేసేమో ఎండుమిరపకాయలు అనమాట. అల్లపు చట్నీ చేద్దామని చెప్పి ఇవైతే వలుస్తున్నాను అనమాట. అల్లపు చట్నీ, పప్పుల చట్నీ. అల్లపు చట్నీ అయితే ఇంకా తాలింపు అయితే వేసేసి పక్కన పెట్టేసాను. ఇంకా పప్పుల చట్నీ కూడా తాలింపు వేసి పక్కన పెట్టేయమంటే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇడ్లీ పెడతాను అనమాట. ఇప్పుడు ఇడ్లీ వేసినప్పుడు ఫస్ట్ ఇడ్లీ పెడతాను, ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ కదండి. ఫస్ట్ ఇడ్లీను అల్లపు చట్నీ, మామూలు పప్పుల చట్నీ అయితే వేరుశెనగ పప్పుల చట్నీ అయితే వేసుకుని ఇంకా మా ఆయనను మా పిల్లలు తింటున్నారు అనమాట. ఇంక ఈ లోపు అయితే వాళ్ళకి దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఒక పక్కన అయితే ఇంకా ఒక పక్కనేమో కూర కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కూర కోసం అయితే ఉల్లిపాయలు అవన్నీ కోసుకోవాలండి. ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నారు. ఇంకా దోశలోకి నేను ఏం దోశ వేసానంటే పెసరట్టు అయితే వేసాను అనమాట. పెసరట్టులోకి అల్లపు చట్నీ సూపర్ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూసారు, ఈ విధంగా దోశ అయితే వేసాను అనమాట పెసరట్లో అండి. ఇంకా పాలు కూడా అయితే కాస్తున్నాను అనమాట. వాళ్ళకి బూస్ట్ వేసి కల్పించేదామని చెప్పి దోశ అయితే రెడీ అవుతుంది. ఇంకొకటి మా పిల్లలకి ఇడ్లీ తిని సరిపెట్టేసుకున్నారు. దోశ వద్దని చెప్పారు. మా ఆయనకైతే ఒక 2 దోశలు వేసి పెట్టాను, ఆయన తినేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా కూర కోసం అయితే పచ్చిరొయ్యలను, కోడిగుడ్డు, ములక్కాయ అయితే ఉంటుంది. కోడిగుడ్డు ఒకటే ఉంటే ఉడికించి దాంట్లో వేసాను అనమాట. ఈ ములక్కాయలను పచ్చిరొయ్యలు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ట్రై చేయకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నార్మల్ వంకాయ, దోసకాయ, గోంగూర వేస్తాం కదా, ఇలా ములక్కాయ వేసి మన ములక్కాయ కూర ఎలా వండుకుంటామో అలాగే అనమాట. రొయ్యలు ఎప్పుడు వస్తుంది? పోయి డిసెంబరే వచ్చింది. ఇంకా నేనైతే కూర వండే టైం అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. చక్కగా ములక్కాయలు ఇక్కడ అవన్నీ వేయించేసుకుని చక్కగా వండుకోండి. చెప్పండి, ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులో ములక్కాయను, కోడిగుడ్డు, పచ్చిరొయ్యల కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇంకా పిల్లలకైతే బూస్ట్ వేసేసి పాలు అయితే కలుపుతాను. మా ఆయనకి పిల్లల కోసం అయితే వాళ్ళు తాగేస్తారనమాట. ఇంకా మా ఆయన ఏమో డ్యూటీ పనికి వెళ్ళిపోవాలన్నమాట. మా పిల్లలు స్కూల్కి రెడీ అవుతారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో ఇంకా మా పిల్లడు వచ్చేసి డైరీ ఇస్తారండి. వాళ్ళకి రోజు ఏమేమి హోంవర్క్ ఇచ్చారు ఇవన్నీ రాపిచ్చి పేరెంట్స్ వచ్చేసి మనం సైన్ చేసి పంపించారనమాట. సైన్ చేయించుకుంటాం అయితే మా పిల్లలు డైరీ తీసుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు అప్పుడే వచ్చినట్టు ఇంకా వాళ్ళకి కూడా అయితే టిఫిన్ వేసి పెట్టాను. ఇంకా ఈరోజు వాటర్ క్యాన్ ఒకటి అయితే కుండలు అయితే పోతుంది. మా కొండ భలే ఉంటుంది చూడండి, డిఫరెంట్ గా కలర్స్ గా. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు ఒక కోడిగుడ్డే ఉంది, అది కూడా వేసేసి పచ్చిరొయ్యలు, ములక్కాయ, కోడిగుడ్డు అనమాట. కర్రీ ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్ వెళ్తాక రెడీ అయిపోతున్నారు. బ్యాగ్ అవన్నీ క్యారేజ్ రెడీ చేసి పెట్టేసాను. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే చక్కగా తలదూవేసి అయితే నేను పౌడర్ డ్రా చేస్తున్నాను. యాక్చువల్ యూనిఫామ్ ఈ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి సివిల్ డ్రెస్ వేసుకుని అని అమ్మని చెప్పారండి స్కూల్ కి. అందుకని చెప్పి రెడీ అయితే మా పిల్లలు వెళ్తున్నారు. బాయ్ చిన్నడా, బాయ్. ఏది తిరగండి. ఇంకా రోడ్డు మీద అయితే వెళ్తున్నారు. వీళ్ళు పాఠంలో అయితే ఎదురొచ్చారనమాట. ఇక వర్షం పడుతుందండి మార్నింగ్ అయితే. ఇంకా పిల్లలు అయితే ఆటో ఎక్కడానికి గెలిపించారు, చివరి ఉంటుంది అనమాట, అక్కడ నడిచి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ నేనైతే పని అయిపోయాక పిల్లలు వెళ్ళిపోయారు. మా ఆయన మా తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్రైడే కాబట్టి ఫ్రైడే మ్యాగీలో ఎన్ని శుభ్రంగా కడుక్కుని ప్రేర్ చేసుకుంటాను అనమాట. అందుకని చెప్పి బెడ్షీట్స్, దివాన్ బెడ్షీట్స్, పిల్లల కవర్స్ అవన్నీ అయితే మారుస్తున్నాను. సో మొత్తం అయితే ఈ విధంగా ఫుల్ గా చదివేసాను అనమాట. ఇది చూసారు, బెడ్ కూడా అయితే మొత్తం బెడ్షీట్స్ అవన్నీ మార్చేసేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు మాత్రం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట.
మొత్తం చెత్తవంతా ఊడ్చేసి మొత్తం క్లీన్ చేసి ఎక్కడెక్కడైతే చదివేసుకుంటున్నానండి. సో పిల్లలు ఉండగా కొద్దిగా హడావిడిగా ఉంటుంది ఇల్లు అంతా కూడా ఎక్కడెక్కడ ఇంకా వాళ్ళు ఎలాగా నీట్గా ఎక్కడెక్కడ చదివేసుకుంటాను. ఈసారి మొత్తం వంటగది కూడా చాలా క్లీన్ గా ఎక్కడెక్కడ ఇవన్నీ చదివేసి గ్యాస్ స్టవ్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఫ్రైడే నేను గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్ అవన్నీ. ఇంకా మొత్తం అయితే గది అయితే నీట్ గా ఎక్కడెక్కడ చదివేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం మాప్ పెడదామని చెప్పేసి యాక్చువల్గా కడుగుతాను వర్షం పడుతుంది ఆరదని చెప్పేసి మాప్ పెడదామని పెనాలు వేసి అయితే మాప్ పెడుతున్నాను అన్నమాట ఇల్లంతా. చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎంతమంది మురికి అవుతుందని చెప్పేసి ఇంకా మాప్ అయితే పెడుతున్నాను అనమాట. పెనాలు వేసి ఇది నార్మల్ బయట తీసుకున్న పెనాలు ఎలాంటి అమ్ముతారు కదా ఆ పెనాలు అనమాట. మొత్తం వేసేసి మాప్ పెట్టేసేసి ఫ్యాన్ వేసాను ఆరిపోయింది అనమాట. మాప్ అయితే తొందరగా ఆరిపోతుంది. వర్షం పడినప్పుడు అయితే కడిగి తొందరగా ఆరనమాట. ఇంకా బయట కూడా అయితే మొత్తం అయితే కడిగేస్తాను. బయట మాప్ పెట్టలేం కదా కొద్దిగా ఇదిగానే ఉంటుంది బయట అంతా బాగోదు అనమాట వాకిలి చూడడానికి. అందుకని చెప్పేసి మొత్తం వాకిలంతా వాటర్ అయితే మొత్తం కడిగేసేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. నేను డైలీ వేయను కానీ నాకు వేయాలనిపించినప్పుడు వేస్తాను. లేదంటే ఫ్రైడే అయితే మటు ఖచ్చితంగా మొత్తం ఇల్లు అన్ని కడుక్కొచ్చేసి ముగ్గులన్నీ వేసుకుంటాను అనమాట. వాకిట్లో వెనకాల సందులో కూడా వేసుకుంటాను. నాకైతే వచ్చే రెండు ముగ్గులు అయితే వేస్తాను. అంత ముగ్గులు ఏమి రావన్నమాట. వచ్చే రెండు ముగ్గులు అవన్నీ వేసేసి చక్కగా సైడ్ బార్డర్స్ కూడా వేసేసాను అనమాట ఈ విధంగా. సో ఫైనల్ లాస్ట్ ఎలా ఉందో నా ముగ్గు చూపిస్తాను. నచ్చితే కానీ కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అనమాట చేయబట్టండి. ఇంకా చూస్తారు ఈ విధంగా అయితే ముగ్గు అనమాట ఫైనల్ ఇలా వచ్చింది. ఏదో నాకు వచ్చి రానట్టుగా ఇది కూడా వచ్చింది కదా ఇటు వరకు. ఇంకా స్నానానికి అయితే హీటర్ పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా స్నానం చేయించేసి రెడీ చేశాను. నెక్స్ట్ నేను కూడా అయితే రెడీ అయిపోయి చీర కట్టుకున్నాను. యాక్చువల్లీ ఫ్రైడే చీర కట్టుకుంటాను అనమాట నేను. ఇక అందుకని చెప్పి స్నానం అయితే చేసి నేను కూడా తల స్నానం చేసి రెడీ అయ్యి చీర అవన్నీ కట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా అన్నం అవన్నీ పెట్టాలన్నమాట. మా ఆయన కోసం మధ్యాహ్నం అయితే కర్రీ అయితే మార్నింగ్ ఉంది. ఇంకా మా పాప అయితే ఊరికి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. మా పిల్ల నాతో చాలా క్లోజ్ గా ఉంటుంది అనమాట. ముద్దుగా భలే ఉంటుంది మా పిల్ల అయితే. ఇంకా నెక్స్ట్ అయితే రైస్ అయితే పెట్టేసాను మధ్యాహ్నానికి. ఇక కూర మార్నింగ్ ఉందని చెప్పాను కదా ఇది మార్నింగ్ సరిపోతుంది. ఈవినింగ్ ఏదో ఒకటి వండుకోవాలన్నమాట. ఇదిగోని చూసారా చాలా బాగుంది అయితే కర్రీ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే టైం అయిపోతుంది 11-12:30కి అయితే మా ఆయన మా తమ్ముడు భోజనానికి వస్తారు పని నుంచి. వాళ్ళకి వచ్చారు ఎక్కడెక్కడన్నీ వాళ్ళ కోసం రెడీగా పెట్టి ఉంచారనమాట. ఇంకా మా పాప అయితే పడుకుంది. ఈరోజు టైం అవుతుంది కొంచెంసేపు అని చెప్పి టీవీ పెడితే అన్ని సీరియల్స్ వస్తాయి మూవీస్ రావట్లేదు. అలా చూస్తూ కొంచెంసేపు పాటలు వస్తే పాటలు పెట్టుకుని కొంచెంసేపు ఉన్నాను అనమాట. ఇలా చైర్ ఉంటుంది అనమాట మంచం పక్కన బీరో వెనకాల ఇక చైర్ వేసుకుని అలా కూర్చొని కొంచెంసేపు అయితే చూసాను. నేను నార్మల్ టీవీ చూడడం ద్వారా బాగా చూసేదాన్ని. ఇంకా తగ్గించింది అనమాట ఫోన్ వచ్చేసిన తర్వాత. ఇంకా ఎక్కువ ఫోనే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మధ్యాహ్నానికి ఇక కూర్చొని అయితే అందరం అయితే భోజనం చేసేసాను అనమాట. ఈ విధంగా ఇంకా రొయ్యల కూర అవన్నీ వేసుకుని తిన్నాము. ఇక మా ఆయన అయితే పిల్లలు అవ్వలేదు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలు అయితే కూడా పిల్లకి అన్నం పెట్టాను. పిల్ల కూడా అన్నం తినింది. ఇవన్నీ హ్యాపీగా తినేసాను అనమాట. గుడ్డు అయితే ఒకటే ఉన్నది. సో మా ఆయన కొద్ది నేను కొద్దిగా వేసుకున్నాను అనమాట. ఇంకా రొయ్యలు మనకైతే సూపర్ గా ఉంది. తినేసిన తర్వాత కొంచెంసేపు అయితే నడవాల్సింటే మా ఆయన అయితే వెళ్ళిపోతారనమాట పనికి. ఇక నేను కూడా కొంచెంసేపు నడవాల్సిన వీడియో ఎడిటింగ్ చేసుకుని ఇంకా 3ంటికి అయితే నీళ్ళు వస్తాయి అనమాట. ఇక అవన్నీ నీళ్ళు పట్టుకుని అంట్లు కడుక్కోవడం ఈవినింగ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ ఇంకొక బ్లాగ్ అయితే ఖచ్చితంగా నేను షూట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఇలా ఉంటుంది. అయితే కొంచెం అన్నం తర్వాత పప్పాయ అయితే కట్ చేసుకుని స్వీట్ కనబడి తింటే తినేసి నచ్చితే లైక్ ఇచ్చేయాలండి.